హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ కలెక్షన్స్. మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు ఎప్పట్లాగానే మంచి కలెక్షన్ అయితే తీసుకువచ్చేసాను. సో ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ అయిపోయింది కాబట్టి మనకి ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు. బట్ నేనైతే మీకోసం మంచి ఆఫర్స్తో ఈ వీడియోని తీసుకురావడం అయితే జరిగింది. ఉగాది ఆఫర్స్, శ్రీరామనవమి ఆఫర్స్, రంజాన్ ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎవరి దగ్గర కూడా ఇప్పుడు ఆఫర్స్ అయితే లేవు, జస్ట్ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. బట్ మన ట్రెండీ కలెక్షన్స్ ఛానల్లో అలా కాదు. ఇప్పుడు మీకు 2 ఆఫర్స్ అయితే తీసుకువచ్చాను. సో ఆఫర్స్ ఏంటి అండ్ మంచి హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర, అండ్ హ్యాపీ రీసెలర్స్ కూడా ఉన్నారు. అదేంటి రీసెలర్ అంటారా? అంటే మన దగ్గర ఇదే ఐటమ్ని ఎవరైనా వాళ్ళంతటికి వాళ్ళు కొనుక్కుంటే దాన్ని కస్టమర్ అంటారు. ఎవరైనా వాళ్ళు తీసుకోకుండా వేరే వాళ్ళకి వాళ్ళు మార్జిన్ యాడ్ చేసుకుని సేల్ చేసుకుంటే దాన్ని రీసెల్లింగ్ అంటారు. రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీకు ఆల్రెడీ రీసెల్లింగ్ తెలిసినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. రీసెల్లర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోయినట్లయితే నేను డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వాటిని అయితే మీరు హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు. అండ్ అసలు రీసేల్ ఎలా చేసుకోవాలో కూడా తెలియకపోతే వీడియోలో చెప్తాను, చూడండి. ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళు రీసేలింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఏం లేదండి, కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. కింద అంటే ఎక్కడ అంటారు, మీ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో కనుక క్లిక్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు ఒక గ్రూప్ అనేది వస్తుంది. ఆ గ్రూప్లో నేను కొన్ని జ్యువెలరీ కలెక్షన్ అయితే పెడుతూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 800 రూపీస్ అని చెప్పి ఒక ఐటెంని చెప్పాను అంటే దానికి మీరు 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ యాడ్ చేసుకుని 850 ఆర్ 900 అని చెప్పి రీసేల్ చేసుకుని ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. అర్థమైంది కదా? రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా దగ్గర ఉన్న జ్యువెలరీని మీరు వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు అది కావాలి అన్నట్లయితే ఆ పిక్చర్ నాకు సెండ్ చేసినట్లయితే నేను ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసి నేను వాళ్ళకి ఆర్డర్ పంపించేస్తాను. మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకోవటం, వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోవటం, ఈ 2 మీరు చేసి ఆ 2 నాకు సెండ్ చేసినట్లయితే నేను వెంటనే ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ చేసి 7 to 10 డేస్లో ప్రోడక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది రీసెల్లింగ్ ప్రాసెస్. అండ్ ఇది ఇలా ఉంటే కస్టమర్స్కి డౌట్ రావచ్చు, మరి మేము ఎలా మీ దగ్గర సేల్ చేసుకోవాలి, మేము రీసేల్ చేయాలనుకోవట్లేదు బట్ మీ దగ్గర ప్రొడక్ట్స్ బాగున్నాయి, మేము కొనాలి అని అనుకున్నట్లయితే చెప్పేస్తాను. అసలు మన దగ్గర ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది ఏం లేదు, సింపుల్ అండి. పైన స్క్రోల్ అవుతుంది కదా 8184889937 అనే మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకుని నేను పెడుతున్న పిక్చర్స్లో మీకు ఏ ఐటమ్ అయితే నచ్చిందో ఆ ఐటమ్ని స్క్రీన్ షాట్ తీయవలసి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి
ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేయగానే నేను మీకు అడ్రస్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. అడ్రస్ డీటెయిల్స్ కాదు, అడ్రస్ డీటెయిల్స్ మీరు సెండ్ చేయాలి. దానికి ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ ఫార్మేట్ అనేది మీకు సెండ్ చేయగానే మీరు అడ్రస్ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ కన్ఫర్మేషన్ చేసుకోగానే నేను మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ చేస్తాను. ఒకసారి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేశాను అంటే మీకు క్యాన్సిలేషన్స్ కానీ, రిటర్న్స్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ ఉండవు. 1కి 2 సార్లు మీకు ఏ ప్రోడక్ట్ కావాలో థింక్ చేసుకుని అప్పుడే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోండి. వన్స్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక 1 సెకండ్ కూడా ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తరువాత క్యాన్సిలేషన్స్ కానీ, రిటర్న్స్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ ఉండవు. నేను వీడియోలో 2-3 టైమ్స్ చెప్తున్నాను. బట్ ఒక కస్టమర్ అండి, మనకి ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఒక కస్టమరు ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోయింది, ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది, తర్వాత రిటర్న్ చేస్తావా లేదా అని ఆర్గ్యూ చేశారు. అసలు అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను. ప్రోడక్ట్ ఒక్కసారి రిసీవ్ అయినాక ఎటువంటి క్యాన్సిలేషన్స్, రిటర్న్స్, ఎక్స్చేంజెస్ ఉండవండి. మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత 7 to 10 డేస్లో మీకు ప్రోడక్ట్ అయితే రీచ్ అయిపోతుంది. ప్రోడక్ట్ రీచ్ అయిన తరువాత ఇన్ కేస్ మేము పంపించిన ప్రోడక్ట్ రాంగ్ ఐటెం కానీ, డిఫెక్టివ్ కానీ, మిస్సింగ్ ఐటెం కానీ ఉన్నట్లయితే దట్ టైం మేము ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాము. ఎక్స్చేంజ్ అంటే ఎలా చేసుకుంటాము అనేది కూడా నేను చెప్తాను. ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కండిషన్ ఉంది. అది ఏంటంటే మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే తీయవలసి ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియో అంటే ఏంటి అంటే మీకు పార్సిల్ హ్యాండ్ ఓవర్ అవ్వగానే దానిని ఓపెన్ చేసేటప్పుడు మీ మొబైల్లో కెమెరా ఆన్ చేసి వీడియో షూట్ చేయవలసి ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తున్న స్టార్టింగ్ నుంచి వీడియో మీరు ఓపెన్ చేయడం అయిపోయిన ఎండింగ్ వరకు వీడియో ఎక్కడా కూడా కట్ చేయకుండా ఉండాలి. మధ్యలో పాజ్ అంటే ఆపకుండా ఉండాలి. వీడియోని ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయకుండా ఉండాలి. అర్థమైంది కదా? వీడియో ఎడిటింగ్ ఉన్నా, కట్ ఉన్నా, పాజ్ ఉన్నా వీడియోని యాక్సెప్ట్ చేయము. ఇలా ఏమీ లేకుండా ఎగ్జాక్ట్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్నట్లయితే దాన్ని మేము రిఫర్ చేస్తాము. అందులో కనుక మిస్సింగ్ కానీ, రాంగ్ కానీ, డిఫెక్టివ్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీ ప్రోడక్ట్ని మేము తీసుకుని మళ్ళీ మీకు ఇంకో ప్రోడక్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీకు మనీ బ్యాక్ అయితే ఎప్పుడైనా సరే మా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర కూడా లేదు. సో ఎక్స్చేంజ్కి రీషిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు ఆర్డర్ కన్ఫర్మేషన్, ఆర్డర్ ప్రాసెస్, హౌ టు రీసేల్ అనేవి చాలా వరకు మీకు చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో మేము రెస్పాన్స్ ఇస్తామో లేదన్న డౌట్ అవసరం లేదు. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. అంతేగాని కాల్స్ అయితే చేయొద్దండి. కాల్స్ అసలు యాక్సెప్ట్ చేయము. మా టీం కూడా మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. బట్ మీరు అయితే మెసేజ్ చేశారంటే వితిన్ 24 అవర్స్లో మీకు మ్యాక్సిమం రెస్పాన్స్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీకు 1 అవర్లోనే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇన్ కేస్ బిజీ వర్క్ ఉన్నా, బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆ రోజైతే మీకు లేట్ రెస్పాన్స్ అంటే వితిన్ 24 అవర్స్లో డెఫినెట్గా ఎంత బిజీ వర్క్ ఉన్నా కూడా మీకైతే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంత బిజీ ఏముంటారు మీరు అంటే ఏముంటుంది, మీ దగ్గర ఆర్డర్ తీసుకోవాలి, ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి, కన్ఫర్మేషన్ చేసిన ఆర్డర్ని ప్యాక్ చేయాలి, డిస్పాచ్ చేయాలి, డెలివరీ చేయాలి, ట్రాకింగ్ చూడాలి. ఇవన్నీ మీకు జరగాలి అంటే నేను మీకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ చేయాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇంతే కాదు, నేను స్టాక్ తెచ్చుకోవాలి, స్టాక్ రెడీగా ఉంచుకోవాలి. ఏ స్టాక్ రెడీగా ఉంది, ఏ స్టాక్ రెడీగా లేదు, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందా, అవైలబుల్గా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒక ఆర్డర్ తీసుకోవడం అంటే ఏదో ఎడిటింగ్ చేసేసి వీడియో పెట్టేసి ఆర్డర్ తీసేసుకుని మనీ ఏం చేసుకుంటున్నామంటే అలాంటిది ఏం లేదండి. ఈ వీడియో ఎంతలా మేమైతే కష్టపడుతున్నామో అంత ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. మాకు పెద్దగా వచ్చే ప్రాఫిట్స్ కూడా ఏమీ ఉండవు. తెలిసిందే కదా ఆన్లైన్ బిజినెస్ అంటే. అది కూడా దట్టు మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్. సో మన దగ్గర షాప్స్లో 2000 అయితే మన దగ్గర హాఫ్ ఆఫ్ ది రేట్కే అవైలబుల్గా ఉంటుంది. దట్స్ వై మన దగ్గర చాలా కస్టమర్స్ అయితే ఉన్నారు. హ్యాపీ రీసెల్లర్స్, హ్యాపీ కస్టమర్స్ చాలామంది మన దగ్గర ఉన్నారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంత వీడియో చేశాను, ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు మంచి కలెక్షన్ తీసుకువచ్చి మంచి ఆఫర్స్ తీసుకువచ్చాను కాబట్టి
ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫర్ అన్నాను కదా, ఎవరైనా సరే ఏవైనా 2 ఐటమ్స్ కనుక పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను. అర్థమైంది కదా. ఎవరైనా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎనీ 2 ఐటమ్స్ అయితే పర్చేస్ చేయండి. అండ్ ఆల్రెడీ మన కస్టమర్స్కి కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఇంకొక ఆఫర్ ఉంది. అది ఏంటి అంటే, మీరు 2 ఐటమ్స్ తీసుకోని అవసరం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మీకు 7% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ ఆఫర్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.